అయితే పెళ్లికి ముందు ఫస్ట్ మూవీ ఏం చూసారు అంటే గుర్తుందా ఇద్దరికి? పెళ్లికి ముందు కాలేజ్ డేస్. నేను చెప్తాను దట్ వైజాగ్ థియేటర్ లో, జగదాంబ థియేటర్ లో 100 BC ఏదో వచ్చింది కదా ఇంగ్లీష్ మూవీ, ఓకే మనం దానికి వెళ్ళాము. 300 300 BC ఓహో ఓకే. అదే 100 BC చూసాం. ఓహో ఓకే. సినిమా చూడడానికి వెళ్ళారా? అదే అందరం కలిసి వెళ్ళాము. ఓకే. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ అట్లాగా, అంటే మోర్ ఆఫ్ అది అలా ఒక అట్మాస్ఫియర్ వచ్చింది మాకు. మా తమ్ముడు ఏమండి ఇద్దరు కలిసి ఏ మూవీ చూసారంటే ఫ్యామిలీతో చూసిన మూవీ చెప్తారంటే లేదు అసలు లేదా? అయ్యో ఇదేంటండి, ఒక్క మూవీకి కూడా వెళ్ళలేదా? ఇంత ట్రెడిషనల్ లవ్ ఏంటండి అసలు, మరీ ఇంత ట్రెడిషనల్. నేను తాడేపల్లిగూడెం అండి, ఆయన హైదరాబాద్. ఎప్పుడో ఒకసారి వచ్చి ఆ కాలేజ్ లో ఒక యాక్సెస్, అది మా డాడీ వాళ్ళు ఫోన్ చేసి చెప్తే జస్ట్ నేను హాస్టల్ నుంచి బయటకు వస్తే కలవాలి అంతే. దాని తర్వాత ఇంజనీరింగ్ అంతా అక్కడే నడిచింది నాది. సో బట్ ఈయన వచ్చినప్పుడు, కానీ అప్పటికే ఈయన మూవీ చేస్తా, ఈయన బిజీ కాదు. అప్పుడు ఇంజనీరింగ్ టైంలో కొంచెం ర్యాగింగ్ ఉండేది, అలాంటివి ఉండేవి కదా కాలేజెస్ లో. ఎప్పుడన్నా చెప్పేవాళ్ళ విక్రమ్ గారికి ఇలా అవుతుంది వచ్చేసి? స్టార్టింగ్ లోనే మేబీ ఈయన వచ్చి కలవడంతోనే ఓకే అంతా ఒక టాక్, ఎవరు ఉన్నారు మొత్తానికి. ఓహో కాలేజ్ మొత్తం తెలుసు. ఇప్పటికీ నేను ఎప్పుడన్నా సరే ఎక్కడైనా మా కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఎదురైనా వాళ్ళందరికీ తెలుస్తుంది ఓకే వీళ్ళు ఇలా ఉన్నారనమాట అని చెప్పి. సో ఇట్ వాస్ నోన్ ఫస్ట్ నుంచే, వెరీ ఎర్లీ ఆన్. అది కూడా ఆకులు గోపయ్య గారండి వాళ్ళ కాలేజీ, వాళ్ళందరూ కూడా మనకి తెలిసిన వాళ్ళే. ఓకే, కాలేజ్ మేనేజ్మెంట్ కూడా తెలుసు ఇక్కడ. తెలుసు, పక్కన వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉన్నారు. ఓకే. ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటండి శిరీష గారు? ఫస్ట్ నేను కరెక్ట్ గా మీరు వైజాగ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఫ్రెండ్షిప్ డే వచ్చింది. అప్పుడు జస్ట్ మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసి ఫ్రెండ్ గా గిఫ్ట్ ఇచ్చారా ఫస్ట్? అంటే రిలేషన్ అది డెవలప్ అయిందండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అంతేగాని ఫస్ట్ నుంచి ఏదో ఇట్లా అనుకోవడం అని కాదు. ఫస్ట్ మేము ఇద్దరం కొంచెం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. తర్వాత ఈయన ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చి కనెక్ట్ అయ్యారు. సో మేమిద్దరం మాట్లాడుకోవడం కొంచెం స్ట్రెంత్ అయింది బికాస్ ఆఫ్ అప్పుడు వచ్చిన ఫోన్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. నోకియా ఫోన్ ఉండేది. మీరు నోకియా ఫోన్ ని మాత్రం మర్చిపోవట్లేదండి పాపం. ఫస్ట్ నుంచి నోకియా ఫోన్ మెమరేజ్ రావడం బ్రీతర్ అనమాట. మాట్లాడుకోవచ్చు, కాల్ చెయ్యాలి అండ్ అక్కడికి వెళ్ళి మనం మాట్లాడాలి. హాస్టల్ దగ్గర అక్కడ వాటర్ నిల్చొని ఉంటారు. ఒక అంటే ఒక రెస్ట్రిక్టెడ్ అట్మాస్ఫియర్. సో అప్పుడు కొంచెం అట్లా అట్లా మాట్లాడుకోవడం. కానీ ఎప్పుడు మీరు గిఫ్ట్ ఏమి ఇచ్చారో మీరు చెప్పకండి, మీరు చెప్పండి, గుర్తుందా? నాకు తెలిసి నేను ఒకసారి స్టార్టింగ్ టెడ్డీ బేర్ అనుకుంటా ఇక్కడ నుంచి పట్టుకు పల్స్ పట్టారు మీరు. అమ్మాయిలకి ఏమి ఇష్టమో అమ్మో. అంటే ఆయన ఇవ్వడం కన్నా ఒక ఎఫర్ట్ తో హైదరాబాద్ అంతే కదా వేసుకొని వచ్చేసేవాళ్ళు గిఫ్ట్ ఇవ్వడానికి. వచ్చారా? ఇక్కడ వచ్చి కనబడాలి, అదే కమ్యూనికేషన్ అప్పట్లో. ఇప్పట్లో నేను అంటే ఎలా ఉండేది అంటే, నేను కలవాలి అంటే ఇక్కడ బండి తీసేవాడిని, జస్ట్ అక్కడికి వెళ్ళేవాడిని, ఇలా కనపడి ఒక 5 minutes 10 minutes మాట్లాడి మళ్ళీ వచ్చేవాడిని. అదేంటి ఇంట్లో చెప్పేవారు కదా ఎక్కడికి వెళ్తున్నారు, కాదు అందుకనే ఆ టైంకి రీచ్ అయిపోవాలా? మామూలుగా వెళ్ళటం కలవటం వచ్చేయటం కూడా అలాగా అదొక జర్నీ అనమాట, స్మాల్ జర్నీ. ఎంత ఓపిక అండి. అంటే ఒకే రోజు వెళ్ళి, అంటే దగ్గర లేదు కదా వైజాగ్, చాలా దూరం వెళ్ళి మళ్ళీ అదే రోజు రిటర్న్ అవ్వడం. తాడేపల్లిగూడెం వచ్చేవారు. చూసి నేను ఇన్స్పైర్ అయింది అనమాట. ఆయన ఎక్కువ బండిలోనే తిరిగి, ఆ ఇన్స్పిరేషన్ ఇక్కడ పనికి వచ్చిందా? ఓకే. ఇప్పుడు ORR MS గారు తిరిగినంత ఎవరు తిరుగుంటారు. అంటే ఆయన టైంలోనే ఫ్రెండ్స్ ఇంట్లో ఉండేవారు కదనమాట. ఏం మాట్లాడాలన్నా, ఏదన్నా ఆలోచించాలన్నా, ఫ్రెండ్స్ తో మాట్లాడాలన్నా బాగా సోషల్. అయితే ఆయన ఎప్పుడు ఫ్రెండ్స్ తో తిరగటం. ఓకే. ఎప్పుడైనా కోపం వస్తే ఫస్ట్ ఎవరు మాట్లాడతారు ఇద్దర్లో? ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది చెప్పండి ఫస్ట్? అంటే మా ఇద్దరి మధ్యన అంటే నాకు ఎక్కువ అంత కోపం అంటే చాలా తక్కువ. నాకు ఎప్పుడో బరస్ట్ అవుతుంటుంది. అది ప్రళయంలో ఉంటుందా శిరీష గారు? అమ్మో అవునా? ఓకే. కాబట్టి నాకు సాధారణంగా కోపం రాదు, ఎక్కువ ఇవిడికి వస్తుంటది. ఎంత సైలెంట్ గా చెప్పేశారో, ఎక్కువ ఇవిడికి వస్తుంది. ఓకే. లేదండి, అంటే కోపం కన్నా లైక్ రిలేషన్ అట్లా స్టార్ట్ అయింది విత్ ఫ్యామిలీ ఫౌండేషన్ లాగా. అటు నుంచి వీళ్ళు అట్లాగా. దాని తర్వాత వీవర్ ఇంటూ జాయింట్ ఫ్యామిలీ. పెళ్ళయి రావడం
నేను మా ఫాదర్ ఇన్ లా వాళ్ళతో అందరితో కలిసి అందరూ ఉండేవాళ్ళం. మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు దగ్గరలో ఉండేవాళ్ళు. సో ఫస్ట్ ఇయర్ కి బాబు. సో దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా బాబు రెస్పాన్సిబిలిటీస్, ఐ వాజ్ ఆల్వేస్ వర్కింగ్. సో ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ గా అట్లా లైఫ్ వెళ్తా ఉండింది. ఓకే. అయితే మీ పెళ్లి అయ్యేటప్పటికి ఆయన హీరోగా ఒక మూవీ చేసేసి కాలేజ్ లో ఉన్నప్పుడు అసలు ఆయన వస్తే ఓకే కొడుకు సినిమా హీరో ఓకే అనుకునే వాళ్ళు, అందరూ మాట్లాడుకునే వాళ్ళు అనమాట. అట్లా తెలుసు కాలేజ్ లో బాగా, అట్లా నన్ను ఫేమస్ చేశారు ఈయన. ఓహో, ఒక హీరోతో లవ్ స్టోరీ మా కాలేజ్ లోని కాలేజ్ అంతా ప్రౌడ్ గా ఫీల్ అయిందా? ఓహో, అంటే మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ కన్నా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో క్రేజ్ ఇంకా చాలా ఎక్కువ ఏంటంటే అసలు అట్లా చూడడం అది అంటేనే ఇక్కడ కన్నా ఎక్కువ అటు సైడ్ ఉండేది. సో మీకు ముందే అంత హై ఇచ్చారనమాట ఆయన. కానీ ఎప్పుడు ఏంటంటే ఈయన అది ఆయన లో ప్రొఫైలే మెయింటైన్ చేశారు ఎప్పుడు. మాకు ఓకే ఇట్లాగా మరీ హైఫై గా ఉండడం గానీ ఆ యాటిట్యూడ్ చూపించడం కానీ లేదు. మేబీ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ లైక్. అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు, ఇంకా మాకు చెప్తారు పిల్లలకి మాకు నార్మల్ గానే ఉండాలి, ఏదో వచ్చినా సరే స్టిల్ గ్రౌండ్ అయితే మనం మేనేజ్ చేయాలి ఇట్లాగే. సో అది ఉండింది ఫస్ట్ నుంచి, ఆ ఒక యాటిట్యూడ్ ఫస్ట్ నుంచి. మేబీ దట్ వాజ్ వన్ థింగ్. మ్యారేజ్ కూడా వైజాగ్ లో జరిగింది ఈవిడి వల్ల. అంటే ఏంటి అక్కడ ట్విస్ట్ ఏంటి? అంటే మా భీమవరాన్ని మిస్ అయ్యాను, ఓ అదే మిస్ అయ్యాను, అన్ని మిస్ అయ్యి వైజాగ్ డాల్ఫిన్ హోటల్లో వీళ్ళ కంఫర్ట్ గా చేసుకోవాలి. మరి అమ్మాయిలే డిసైడ్ చేస్తారండి పెళ్లి, అమ్మాయిలు ఇష్టం కదా. దానికి కూడా ఏంటంటే ఈయన చక్కగా వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చారు, సో మాట్లాడిచ్చారు. సో ఇప్పుడు అంటే ఒక ఎంఎస్ నారాయణ గారు ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అడగడం అంటే వీళ్ళకి కూడా కొంచెం షాకింగ్, సర్ప్రైజింగ్. కానీ ఈయన ఫస్ట్ నుంచి మా పేరెంట్స్ కి తెలుసు. సో ఈయన అన్నాక ఇంకా వాళ్ళకి లుక్ బ్యాక్ అయితే ఉండదు. సో అట్లా అంతలాగా ఈయనంటే ఇష్టం అనమాట మా ఇంట్లో. ఓకే, ఫస్ట్ నుంచి. ఎన్ని ఇయర్స్ అయిందండి మీ పెళ్ళయి? 2006. 18 years ప్లస్. 18 years. దానికి ముందు 2001 నుంచి ఫస్ట్ పరిచయము. సో కైండ్ ఆఫ్ 24 years పరిచయం. అయితే 25 years సెలబ్రేషన్స్ మీరు భీమవరంలో పెట్టేసుకోండి. భీమవరం మిస్ అయిపోతున్నారు కదా. కానీ వీళ్ళ చుట్టాలందరూ కూడా అంటే అంకుల్ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ. సో బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళందరూ ఏంటంటే మొత్తం అక్కడ నుంచి అందరూ వచ్చారు మంచిగా బస్ లో అటు వచ్చి. పెళ్లి అది కూడా బాగా అయింది, ఫ్యామిలీస్ దగ్గరకు వచ్చి. ఓకే. మంచిగా.